హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిస్ డైరీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఇట్స్ అబౌట్ మై వాచ్ కలెక్షన్. నా దగ్గర ఉన్న కొన్ని వాచెస్‌ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అందులో కొన్ని నా ఫేవరెట్ ఉన్నాయి. అండ్ అవేంటి అండ్ కొన్ని గిఫ్ట్‌గా వచ్చినవి అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటేంటంటే అందులో మీకు చాలా వరకు బయట మార్కెట్‌లో డూప్స్ అని, ఫేక్స్ అని ఉంటాయి కదా! సో, ఐ డూ హ్యావ్ వన్. ఓన్లీ వన్. అండ్ అవి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ డూప్స్ అవి ఎలా వస్తాయి? మనం అవి నిజమా? కాదా? అని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే ఫస్ట్ వాచ్ ఏంటి అంటే ఇది. దిస్ ఈస్ ఫ్రమ్ టామీ హైఫ్లవర్. ఇది వెరీ సింపుల్ అండ్ ఆఫీస్ వేర్‌కి చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. ఇదేంటంటే మనము ఫార్మల్స్ వేసుకున్నప్పుడు ఫార్మల్స్ మీదకి ఇది చాలా బావుంటుంది ఈ వాచ్. ఇది ఫస్ట్‌ది. అండ్ ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. దిస్ ఈస్ ఫ్రమ్ వర్సాచే. అండ్ మీరు నా పర్ఫ్యూమ్ వీడియోస్ చూసుంటే మీరు చూసుంటారు కదా! ఈ బ్రాండ్ నాకు చాలా ఇష్టం బికాస్ ఆఫ్ దేర్ లోగో. వీళ్ళకి ఇక్కడ లైన్ లోగో ఉంటుందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ నన్ను కొంతమంది కూడా అడిగారు అది గోల్డా అని. కానీ కాదు. ఇట్స్ ఎ బ్రాండ్ అనమాట. బ్రాండ్ వాళ్ళిచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వాచ్ అనమాట. ఇది మనకి శారీస్ మీద కూడా చాలా బావుంటుంది. మన వెస్టర్న్ డ్రెసెస్ మీద కొంచెం హెవీగా ఉంటుందిది. బట్ ఇండియన్ శారీస్ మీదకి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది నా సెకండ్ వాచ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ దిస్ వన్. కేసియో. ఇది నా ఫస్ట్ వాచ్. నేను వాచ్ కలెక్షన్ కొనుక్కోవడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6, 7 ఇయర్స్ అయింది. 6, 7 ఇయర్స్‌లో నేను ఫస్ట్ నా అంతట నేను కొనుక్కున్న ఫస్ట్ వాచ్ అనమాట ఇది కేసియో వాచ్. ఇది అప్పట్లో నాకు 7,000కొచ్చింది. ఇదొక్కటే నాకు గుర్తుంది. ఫస్ట్ వాచ్ కాబట్టి. అండ్ దీని తర్వాత నా దగ్గర ఒక ప్రీమియం వాచ్ ఉందనమాట. దట్ ఈస్ ఫ్రమ్ టిసాట్. ఇది నేను ఆఫర్‌లో కొన్నాను. అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ నాకు ఏదో సమ్ ఫెస్టివ్ ఆఫర్ లాగా వచ్చింది. సో, ఆ ఆఫర్‌లో కొనుక్కున్న ఇది టిసాట్ వాచ్ అనమాట. అండ్ ఇది ఒరిజినల్. ఇది డూప్ కాదు అండ్ ఫేక్ కూడా కాదు. ఐ హావ్ వన్ డూప్ వన్. అది నేను మీకు చూపించేటప్పుడు అది ఎలా ఫైండ్ ఔట్ చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అది నాకు గిఫ్ట్‌గా వచ్చింది. సో, కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి ఉంచుకున్నాను నేను. దాని తర్వాత వాచ్ ఏంటి అంటే ఇది. ఇది పూర్తిగా ఇండియన్ వేర్ మీదకి వేసుకునేటువంటి గోల్డ్ కలర్ వాచ్ అనమాట. లిటిల్ బిగ్ డైల్. నాకు కొంచెం బిగ్ డైల్స్ అంటే ఒక టైంలో కొంచెం ఒక్కొక్కసారి మనకి బిగ్ డైల్స్ బా నచ్చుతుంటాయి. ఒక్కొక్కసారి స్మాల్ డైల్స్ అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. ఇయర్స్ మారే కొద్దీ మన చాయిసెస్ మారుతూ ఉంటాయి. అలా మారినప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా బిగ్ డైల్స్ నచ్చేవి. సో, అప్పుడు కొనుక్కున్నటువంటి వాచ్ ఇది. నా దగ్గర కొన్ని స్ట్రాప్ వాచెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఫ్యూ అనమాట. లైక్ 2, 3 మాత్రమే ఉన్నాయి. ఇవి ఎప్పుడన్నా మనకి బోర్ అనిపించినప్పుడు, ఈ స్ట్రాప్స్ వాచ్ పెట్టుకోవాలి అనిపించినప్పుడు కొంచెం ఎథనిక్‌గా ఉంటుంది. అలా ఓల్డ్ స్టైల్‌గా ఉండాలి అని అనుకున్నప్పుడు కాటన్ కుర్తీస్ మీదకి అలాంటప్పుడు వేసుకోవడానికి ఇది చాలా బావుంటుంది. దిస్ ఈస్ ఫ్రమ్ మైకెల్ కోస్. అండ్ ఇంకొకటేంటంటే మనం జనరల్లీ వాచెస్‌కి మనం బ్యాటరీస్ పెట్టి ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా సన్‌లైట్‌తో కూడా మనము వాచెస్‌ని ఆపరేట్ చేస్తాం. అంటే మనం ఈ వాచ్‌కి స్పెషల్లీ ఈ వాచ్ అనుకోండి. సిటిజన్ నుంచి ఎకో డ్రైవ్ వాచెస్. ఈ కింద లోపలే కనిపిస్తుంది కదా! ఇది మదర్ ఆఫ్ పర్ల్ అనమాట. అంటే మనం పర్ల్ వచ్చేటప్పుడు కింద షెల్ ఉంటుంది కదా! ఆ షెల్ మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. ఈ వాచ్‌కేంటంటే మనకి బ్యాటరీ ఏముండదు. ఇది మనకి సన్‌లైట్ ఆర్ మన ఇంట్లో వాడుకునే ట్యూబ్ లైట్స్ కానీ ఎనీ లైట్. ఆ లైట్ నుంచి ఇది తీసుకుంటుందనమాట. అలా వర్క్ చేస్తుంది. 365 డేస్ ఎన్ని ఇయర్స్ అయినా ఒక్క లైట్ కింద ఉంచితే చాలు. ఎనీ లైట్. మనం దీన్ని క్లోజ్డ్‌గా బాక్సెస్‌లో అలా పెట్టకుండా ఓపెన్‌గా ఉంచాలి బయట. ఇది నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ వాచ్. అండ్ దీని తర్వాత, నేను మీకు చూపించబోయే వాచ్ ఏంటంటే, ఇది ఆహ్, రీసెంట్‌లీ అంటే ఒక 2, 3 మంత్స్ బ్యాక్ కొనుక్కున్న వాచ్. దిస్ వన్. దిస్ ఈస్ ఫ్రమ్ కోచ్. నాకు బ్లాక్ డయల్‌ది వాచ్ ఒక్కటి గూడా లేదనమాట. ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా బ్లూస్ ఉన్నాయి. బ్రౌన్స్ అండ్ గోల్డెన్ కలర్, సిల్వర్ కలర్ ఇవన్నీ ఉంది. సో, నాకిది చూసినప్పుడు నాకు చాలా బా నచ్చిందనమాట. అండ్ మల్టీ కలర్ ఉండడం ఇందులో ఇదంతా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, అందుకని ఈ వాచ్ తీసుకున్నాను.
దీని తర్వాత నేను మీకు చూపించే వాచ్ ఏంటి అంటే ఇది స్కాగన్ వాళ్ళది. ఇది బ్యాటరీ ఆపరేటెడే. వెరీ సింపుల్ అనమాట. ఇందులో ఏముండదు. వెరీ సింపుల్‌గా ఉంటుంది. కింద మధ్యలో బ్లూ డైల్ ఉంటుందంతే. అండ్ చిన్న చిన్న స్టోన్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అంటే సింపుల్‌గా ఉంటుంది. మనం ఇది ఫార్మల్ వేర్ వాచ్. ఇలాగా ఈ కింద స్ట్రాప్స్ దగ్గర ఏ హడావిడి లేకుండా ఇక్కడ ప్లెయిన్‌గా ఉండి కొంచెం డీసెంట్‌ఫుల్‌గా ఉన్నవన్నీ మనం ఫార్మల్స్ ఏసుకున్నప్పుడు చాలా బావుంటుంది. తర్వాత నేను మీకు చూపించబోయే వాచ్ ఏంటి అంటే, ఇది షీన్ కేసీఓ నుంచి షీన్ అనే నుంచనమాట. ఇది మనకి ఫార్మల్ వాచ్ కిందే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ నేను కొని 6 ఇయర్స్ అయింది. అండ్ నేను ఏదైనా వస్తువుని కొన్నప్పుడు మంచిగా జాగ్రత్తగా ఉంచుకుంటాను. వెదర్ ఇట్ ఈస్ ఎ జ్యువెల్లరీ ఆర్ బ్యాగ్స్ ఆర్ వాచెస్ ఎనీథింగ్. నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అండ్ చాలా చూసుకుంటాను జాగ్రత్తగా. అండ్ అలాగే ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా చాలా మంచి కండిషన్‌లో ఉన్నప్పుడే ఇవ్వడానికి ఇష్టపడతాను. సో, ఇప్పుడు ఈ వాచెస్‌లో కూడా కొన్ని నేను మా కజిన్స్‌కి ఇవ్వబోతున్నాను. సో, బిఫోర్ ఐ యామ్ గివింగ్ టు దెమ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ వన్ వీడియో అనమాట. అందుకని ఇవాళ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. దీని తర్వాత దీని తర్వాత నేను మీకు చూపించబోయే వాచ్ ఏంటంటే ఫాజిల్. ఇదైతే చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఫ్యాన్సీగా ఉంటుంది. కానీ భలే చిక్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అండ్ వెరీ స్టైలిష్ అనమాట. ఇది మనకి స్పెషల్‌గా వేసుకోవాలి అంటే బ్లూ జీన్స్ అండ్ వైట్ టాప్ లాంగ్ కానీ ఆర్ షార్ట్ ఎనీథింగ్ అది వేసుకొని ఈ వాచ్ పెట్టుకుంటే యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ట్రా యాక్సెసరీస్ అనమాట. చాలా మంచిగా కనిపిస్తాం. అండ్ నేనేం బిలీవ్ చేస్తానంటే, ఎవరైనా మనల్ని మనం మాట్లాడక ముందు మన క్యారెక్టర్ అంటే అవెలా డిసైడ్ చేస్తారో ద వే వి ఆర్ ప్రెజెంటింగ్ అవర్ అనమాట. మనం చాలా హుందాగా కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా అపోజిట్ వాళ్ళందరికీ అర్థమవుతుంది. నేను ఫస్ట్ ప్రెజెంటబుల్‌గా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే, మనం దగ్గరికి ఎవరైనా వచ్చి మనతో మాట్లాడేటన్నప్పుడు మనం ఏం గమనిస్తారంటే, మనం ఎంత హుందాగా ఉన్నాము అని. అంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రైజెస్. ఐయామ్ టాకింగ్ అబౌట్ హౌ వి డ్రెస్డ్ అప్ అనమాట. అంటే అన్ని బ్రాండెడ్ వాచే కొనుక్కోవాలని కాదు. మనకి చాలా దొరుకుతాయి. డీసెంట్‌గా ఉండేవి. అండ్ అలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే ప్రెజెంటబుల్‌గా కనిపిస్తాం. అండ్ అపోజిట్ వాళ్ళు కూడా మనతో ఎలా మాట్లాడాలి అనేది మనం వేసుకునే వే ఆఫ్ డ్రెస్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ ఎంతమంది బిలీవ్ చేస్తారో తెలీదు నాకు. అమ్మాయిలు మాత్రం డ్రెస్డ్ అప్ నీట్‌గా ఉండి చాలా డిగ్నిఫైడ్‌గా ఉండే అమ్మాయిల దగ్గర చాలా డీసెంట్ బిహేవియర్‌తోనే ఉంటారందరూ. అది నేను బిలీవ్ చేస్తాను 100%. సో, నేను నా బట్టలు కానీ, లేదంటే జ్యువెల్లరీ కానీ, బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్ ఎనీథింగ్ నేను ఆ వేలోనే థింక్ చేస్తాను. ఐ జస్ట్ వాంట్ వెరీ డీసెంట్ కలెక్షన్ అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువున్నా సరే డీసెంట్‌గా ఉండాలి అని చూసుకుంటాను. కొన్ని రోజులు ఆగి ఇమ్మీడియేట్‌గా అన్నీ ఒకటేసారి కొనలేము కాబట్టి కొన్ని రోజులు ఆగి అలా కొనుక్కోవడానికి ట్రై చేస్తాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వీడియో ద నెక్స్ట్ వాచ్ ఇది నా ఫేవరెట్ అనమాట. ఇది ఎన్ని సార్లు వేసుకుంటానో ఈ వాచ్ నేను. బికాజ్ దిస్ ఈస్ లక్కీ వాచ్ అని గూడా అనొచ్చు. కొన్ని వాచెస్ మనకి లక్కీ వాచెస్ లాగా ఉంటాయి. అంటే మనం ఏదైనా వాచ్ పెట్టుకొని ఏదైనా పనికెళ్ళినప్పుడు వర్క్ తొందరగా అయిపోయిందనుకోండి. మనం అనుకుంటాం ఆ రోజు స్పెషల్‌గా ఏమేసుకుందాం ఐదర్ డ్రెస్ ఆర్ యాక్సెసరీస్. అలా వన్ ఆఫ్ దీస్ అనమాట ఈ వాచ్ నా ఫేవరెట్. దిస్ ఈస్ ఫ్రమ్ డీడబ్ల్యూ. చాలా బావుంటుంది ఈ వాచ్ పెట్టుకున్నప్పుడు. ఇది కూడా మనకి ఫార్మల్ వాచ్ కిందకే వస్తుంది. అండ్ దీని తర్వాత అదే బ్రాండ్‌కి సంబంధించిన వాచ్ అన్నమాట ఇది. ఇది కొనుక్కోవడానికి రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద డయల్. మనకి జనరల్‌గా డయల్స్ ఎక్కువ రౌండ్ కలర్‌లో ఉంటాయి. ఆర్ ఎల్స్ మనకి స్క్వేర్‌లో ఉంటాయి. ఇది రెక్టాంగిల్ షేప్‌లో ఉండడం, చాలా చిన్నదిగా ఉండడం నాకు చాలా అట్రాక్టివ్‌గా, క్యూట్‌గా అనిపించింది. ఇది నా హ్యాండ్ సైజ్‌కైతే అసలు సెట్ అవ్వదు. బట్ స్టిల్ ఇట్స్ లుకింగ్ క్యూట్ అందుకని నేను ఇది కొనుక్కున్నాను. దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ డీడబ్ల్యూ. ఇప్పుడు చూడబోయే వాచ్ ఏంటి అంటే మనం ఒక యాంటిక్ పీస్ అనొచ్చు. దిస్ వాచ్. దిస్ ఈస్ ఫ్రమ్ వెస్టిన్. ఎంత స్టైల్‌గా ఉంటుందో ఈ వాచ్. నాకైతే ఇండిగో కలర్ డ్రెసెస్ అవి వేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇదే పెట్టుకున్నాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు వేర్ సమ్ ఫ్యాన్సీ స్టఫ్ అనమాట. సో, అందుకని దీన్ని మార్చి ఇది పెట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ సో గుడ్ అండ్ సో డీసెంట్ వాచ్ అనమాట. చూడగానే భలే అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత నేను మీకు చూపించబోయేది ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షీ గేవ్ మీ దిస్ వన్ అన్నమాట. దిస్ ఈస్ ఫ్రమ్ ఎలెన్ సోలీ. ఇది కూడా ఫార్మల్ వాచ్. ఇది నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది.
అండ్ దీని తర్వాత మనకి మీలో ఎంతోమంది దగ్గర టైటాన్ వాచెస్ మన ఓల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఐ హావ్ వన్ అనమాట. అది ఈ డైల్ ఇది చూడండి. చాలా ఓల్డ్ కలెక్షన్. ఇది రీసెంట్‌గా నేను స్ట్రాప్స్ మార్పించాను దీనికి. బికాజ్ యాంటిక్ లాగా ఉంటుంది అని చెప్పి. దిస్ ఈస్ ఫ్రమ్ టైటాన్ ఓల్డెస్ట్ కలెక్షన్ అనమాట. దీని తర్వాత మీరు చూడబోయేది ఇది. స్కాగన్ వాచ్. ఇందాక మీరు చూసారు కదా! మదర్ ఆఫ్ పర్ల్ అది. అది వితౌట్ బ్యాటరీ. ఇది మాత్రం విత్ బ్యాటరీనే వర్క్ చేస్తుంది. ఇది వెరీ డీసెంట్ వెరీ స్మాల్ లైట్ వన్ అనమాట. బరువు గూడా ఎక్కువుండదు. ఇది ఫార్మల్ వాచ్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ నేను వేసుకున్న వాచ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది నా రీసెంట్ ఫేవరెట్ అనమాట. కొంచెం జనరల్‌గా నేను ఎక్కువ డీసెంట్‌గా ఉండే వాచెస్ కొనుక్కుంటాను. వేసుకోవడానికి చాలా బావుంటుందని. బట్ ఈ వాచ్ చూసినప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించింది. అరే! మన దగ్గర ఇలా ఒక్కటి కూడా లేదే అని అనిపించి ఐ గాట్ దిస్ వన్. దిస్ ఈస్ ఫ్రమ్ కోచ్. అది జస్ట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుందనమాట. మనం స్టాండ్ బైగా ఇలా ఉంటే అది ఆగుతుంది. లేదు అంటే అలా మనం కదులుతూ ఉన్నాము అంటే అది ఫ్రీక్వెంట్‌గా మూవ్ అవుతూ ఉంటుందనమాట. అండ్ ఫైనల్లీ నేను మీకు చూపించాలి అని అనుకున్నది చెప్పాలి అనుకుని చెప్పాను కదా! కొన్ని కొన్ని బ్రాండ్స్ అనేవి మనకి డూప్ తయారు చేస్తారు ఫేక్ అని. దట్ అలాగా మనకి నాకు ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. అంటే ఆ బ్రాండ్ అలాంటిది. ఎందుకంటే అలాంటి ఒరిజినల్ బ్రాండ్స్ మనకి గిఫ్ట్‌గా ఇవ్వాలి అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఇవ్వగలరు. ఎందుకంటే విచ్ కాస్ట్స్ అరౌండ్ 40,000, 50,000 ఉంటుంది ఒరిజినల్‌గా కొనాలి అంటే. సో, అలాంటి వాచెస్ మనకి ఫస్ట్ కాపీస్ అని దొరుకుతుంటాయి దుబాయ్‌లో అలా. అలా అక్కడి నుంచి నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట ఒకటి. ఆ వాచ్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చెప్పాను కదా! ఇదే అది. అండ్ ఇప్పుడు మీరు ఈ వాచ్ చూసినప్పుడు ఇది ఒరిజినల్ కాదు, ఇది డూప్ అని ఎలా తెలుస్తుంది అనేది నేను మీకు చెప్తాను. ఇది ఐ గాట్ ఇట్ యాస్ ఎ గిఫ్ట్. గిఫ్ట్‌గా వచ్చింది కాబట్టి మనం తప్పకుండా వాడుకోవాలి. ఎవరికీ ఇవ్వకూడదు కాబట్టి ఐయామ్ యూజింగ్ ఇట్. అండ్ స్టిల్ ఐ లైక్ దిస్ డిజైన్ ఆల్సో. ఈ డిజైన్ చాలా బావుంటుంది. సో, ఐయామ్ యూజింగ్ ఇట్. తెలుస్తుంది ఈజీగా. మనం ద వే దే ఆర్ అంటే మనకి ఈ వెనక వాళ్ళ సెట్టింగ్స్ కానీ అవన్నీ పట్టుకున్నప్పుడు, మనం హోల్డ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఒరిజినలా లేకపోతే డూపా అని. అండ్ ఐ విల్ షో యూ ఆల్సో ఈజీ వే ఎలా కనుక్కోవాలి. జనరల్‌గా అంటే ఎవరన్నా మనం కొనుక్కునేటప్పుడు కూడా బయట మార్కెట్‌లో కొన్ని ఒరిజినల్స్ అని అమ్ముతూ ఉంటారు. అవి నిజము కాదు అని తెలుసుకోవాలి కదా మనం గూడా. అలాంటప్పుడు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ బర్బరీ, కోచ్, డీడబ్ల్యూ, ఫాజిల్, మైకెల్ కోస్ ఇలా ఎవ్రీ బ్రాండ్ కొంచెం పెద్ద బ్రాండ్స్ అందరూ ఏం చేస్తారంటే, దే హావ్ దేర్ సీరియల్ లోగోస్ అన్నమాట. ఇక్కడ లోగోస్ ఉంటాయి. ఈ ఇక్కడ ఉంటుందన్నమాట. వాటి నంబర్స్ కూడా ఉంటాయి పర్టిక్యులర్‌గా కొన్ని నంబర్. ఈ నంబర్ ఏంటి పర్టిక్యులర్‌గా అంటే BU9006 ఇక్కడ ఉంటుంది. ఈ సీరియల్ నంబర్స్ అనేవి. ఇది మనకి ఒరిజినల్ కాదా అని ఎలా తెలుసుకుంటాము అంటే, మనము ఈ బర్బరీ వాళ్ళ పేజ్‌లోకెళ్ళినప్పుడు మనం అక్కడ ఈ సీరియల్ నంబర్ ఏదైతే పెడతామో దానికి సంబంధించిన వాచ్ అనేది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. నేను చెప్పాను కదా! BU9006 ఇది ఒరిజినల్ వాచ్. ఇక్కడ BU9006 అనే కోడ్ కనిపిస్తుంది కదా! ఇది ఒరిజినల్ వాచ్. ఇఫ్ యూ నోటీస్ ఈ వాచ్‌కి డిఫరెన్స్ ఉంది. మధ్యలో డైల్ అంతా కూడా ఈ పక్కనవన్నీ కాపీ చేశారు గానీ, ఆ మధ్యలో లైన్స్ ఉన్నాయి కదా! అవి కాపీ చేయలేకపోయారు. అండ్ ఈ పైన మనకి ఇంటూగా ఉన్నాయి చూడండి క్రాస్‌గా అవి. ఇక్కడ మెయిన్ ఒరిజినల్ దాని మీద మనకి క్రాస్ లైన్స్ కానీ అవేమీ ఉండవు. ఇక్కడ ఈ మెయిన్ దాని మీద ఇక్కడ క్రాస్ లైన్స్ ఉండవు. మనకి ఒరిజినల్ దాని మీద ఈ బ్లాక్ లైన్స్ ఉండవు. సో, అలా మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఎందుకంటే ఒక్కొక్క వాచ్‌కి ఒక్కొక్క సీరియల్ నంబరే ఉంటుంది. సో, వాళ్ళు ఈ సీరియల్ నంబర్ రిలీజ్ చేశారు అనంటే ఈ వాచ్‌కి మనం ప్రపంచంలో బర్బరీ ఎక్కడ కొన్నా సరే ఒరిజినల్‌ది సేమ్ అలాగే ఉండాలి. నంబర్ ఆఫ్ పీసెస్ ఉండొచ్చు. కానీ సేమ్ అలాగే యాస్ ఇట్ ఈస్‌గా ఉండాలి. సో, నా దగ్గరకొచ్చింది ఇలా ఉంది. సో, థట్ మీన్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ కాపీ. సో, ఐయామ్ సేయింగ్ దట్ ఫస్ట్ కాపీ ఈస్ నాట్ బ్యాడ్. మనము 44,000, 45,000, 50,000 పెట్టి వాచెస్ కొనుక్కోవాలా అని ఆలోచించినప్పుడు మనం సేమ్ లుక్ మనకి 10,000లో వస్తే బెటరే కదా! దట్స్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. సో, అలాగా మనము ఎప్పుడైనా మనకి ఫేక్ అని అనకూడదు. ఇట్స్ ఎ ఫస్ట్ కాపీ. ఫస్ట్ కాపీకి, ఒరిజినల్‌కి తేడా ఏంటి అని కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకొక వాచ్ చూద్దాం. ఇదేంటంటే షెరటీ 1881 అనేటువంటి బ్రాండ్ నుంచి
అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే డైల్ ఇట్ సెల్ఫ్. ఈ డైల్ ఓవెల్ షేప్‌లో రావడం అనేది యూనిక్‌గా అనిపించింది. అండ్ దిస్ ఆల్సో మెటల్, ఇది కూడా చాలా బ్రాడ్‌గా ఉంటుంది. ఇవి మనము ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు గాగ్రాస్ కానీ, లేదంటే పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుంటాం కదా! అలాంటప్పుడు వాటి మీదకి ఈ వాచ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ పెట్టుకున్నా కూడా చాలా బావుంటుంది. ఐ విల్ షో యూ. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ మనకి ఎక్స్‌ట్రా యాక్సెసరీస్ కూడా ఏమి అక్కర్లేదు. సింపుల్ వాచ్ ఉంటే చాలు. చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాం. ఇప్పుడు మీరందరూ నా వాచ్ కలెక్షన్ చూసారు కదా! సో, మీ అందరికీ ఏ వాచ్ నచ్చింది? అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, స్టఫ్ వీడియోస్ అండ్ ఆల్, ప్లీజ్ లెట్ మీ నో. Hope you like this video. If you like the video, like, share and subscribe to my channel, Deepti's Diary. Thank you so much. See you soon in the next vlog.